హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతి వైబ్స్. మీకు అచ్చంగా బ్యాచులర్ స్టైల్లో పప్పు టమాటా చాలా ఈజీగా 10 మినిట్స్లో ఎట్లా అయిపోతుందో చెప్తాను. పదండి, వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు మంచి మంచి టిప్స్ దొరుకుతాయి. నెంబర్ 1, కందిపప్పును ఎప్పుడు కూడా వండుకునే ముందు హాఫ్ అన్ అవర్ ముందే బాగా శుభ్రం చేసుకొని సోక్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో అన్ని రెడీ చేసుకున్నాం కదా. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఇంకా ఉల్లిపాయ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు, కారం కూడా వేసుకోవాలి. నెంబర్ 2, సోక్ చేసిన కందిపప్పుని పక్కన ఇలా మరగ పెట్టుకోవాలి. అప్పుడు ఫోమ్ వచ్చింది కదా, దాన్ని తీసేయాలి. ఇది పెస్టిసైడ్స్ని తీసేసినట్టు అయ్యి కీళ్ళ నొప్పులు రాకుండా టమాటో ముక్కలు కూడా వేసి మగ్గనివ్వాలి. టిప్ నెంబర్ 3, మామిడికాయలు దొరికే సీజన్లో మామిడికాయ ముక్కలు కోసి పసుపు, సాల్ట్ అన్ని కలిపేసి ఇలా జిప్ లాక్లో పెట్టుకోవడం వల్ల మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయని ఇలా యూస్ చేసుకోవచ్చు. నేను చింతపండు బదులు ఇలా మామిడికాయని యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ కందిపప్పుని కూడా వేసేసి 1కి 3 వంతులు నీళ్లు వేసి కుక్కర్ పెట్టుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని దించేయాలి. గరిటితో ఇలా తిప్పుకోవడమే. అయిపోయింది. ఈజీగా రెడీ అయిపోయే పప్పు టమాటో 1 మినిట్లో మీకోసం. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.